ఆయన వెలుగు పుత్రులుగా ఉండాలని ఈరోజు వాక్యం మనకు తెలుస్తూ ఉంది. క్రీస్తు ప్రభు యొక్క పునరుత్థాన వెలుగులో భాగస్వాములు అవ్వడానికి, ఆయన యొక్క పునరుత్థాన వెలుగులో స్వీకరించడానికి, పొందుకోవడానికి మనల్ని సంసిద్ధపడమని ఈనాటి దివ్యగ్రంథ పఠనాలు మనకు తెలుపుతూ ఉన్నాయి. మరి ఈరోజు మనం ఆలోచించినటువంటి మొదటి పట్టణంలో మనము దావీదు యొక్క ఎన్నికల గురించి ఆలోచిస్తున్నాం. మొదటి సమూయేలు గ్రంథము 16వ అధ్యాయం మొదటి వచనం చదువుతున్నాం. యావే సమూయేలుతో నేను సౌలు రాజుగా ఉండలేదని ఎంతకాలము వీళ్ళు దుఃఖితువు, కొమ్మును తైలంతో నింపుకొని పైనమై పొమ్ము. అక్కడ నేను సౌలును రాజుగా ఉండలేదని నువ్వు ఎంతకాలం దుఃఖితువు అని యావే ప్రభువు సమూయేలు ప్రవక్తతో మాట్లాడుతున్నాడు. ఇశ్రాయేలు ప్రజలు మనందరికీ కూడా ఒక రాజును ప్రసాదించము అని మరి వాళ్ళు యావే దేవుడు మొరపెట్టినప్పుడు, యావే దేవుడు తనకు ఇష్టం లేకపోయినా సరే తన యొక్క ప్రజలను వారి యొక్క మరి విన్నపాన్ని ఆలకించి వారి యొక్క కోరికను మన్నించి వారికి రాజును ప్రసాదించినాడు.